గ్యారెంటీలు 28వ తారీఖు ఇచ్చేటువంటి ఏదైతే కాంగ్రెస్ సంబంధించి 28వ తారీఖు నుంచి కూడా మిగతా రెండు గ్యారెంటీలు ఉంటాయి. ఆ రెండు గ్యారెంటీలు నిజంగా సాధ్యమవుతుందా? నిజంగా డబ్బులు లేకనే ఇబ్బంది పడుతుంది. 7 లక్షల కోట్లని అప్పని అసెంబ్లీ సాక్షి చెప్పిండు. రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం తెలిసిపోయింది, ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఈ రోజు ఉన్నటువంటి నేపథ్యంలోనే 7 లక్షల కోట్లకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపై తీసుకొచ్చి ఒక్కరి మీద సగటు ఒక్క మనిషి మీద 4 నుంచి 5 లక్షల రూపాయలు అప్పుగా భారం వేసినటువంటి నేపథ్యంలో ఈరోజు అవి సాధ్యమైతాయా? మొన్నటి వరకు మనం లక్షల వేలే ఒక మనిషికి అప్పు అనుకున్నాం. ఇవాళ 5 లక్షల చిల్లర పడుతుంది ఒక్కొక్క మనిషికి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ప్రజలకు ముందు ఒక 6 గ్యారెంటీలు పెట్టింది. జాతీయ నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం, మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమ గారు కూడా ప్రజలకు ఇచ్చిన మాట ఎక్కడ తప్పకూడదు. అదేవిధంగా మన ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గాలను అన్వేషించుకుంటూ దీనిని అప్పులను కొంచెం తగ్గించుకుంటూ రాష్ట్రం యొక్క పరపతిని ఆర్బీఐ దగ్గర కానీ, వరల్డ్ బ్యాంకు దగ్గర కానీ, దేశ ప్రజలలో కానీ పెంచుకుంటూ, రాష్ట్రం యొక్క పరపతి పెంచుకుంటూ ఈ ఇచ్చిన వాగ్దానం కూడా నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అది ఎప్పటి వరకు అవుతుంది? అంటే 3 నెలల లోపు అవుతుంది. మనం అంత ముందే 100 రోజులు అనుకున్నాం. 100 రోజులలో ఆల్రెడీ ఫస్ట్ రోజే 2 గ్యారెంటీలు ఇచ్చేసాం. ఇంకా 2 గ్యారెంటీలు 28వ తారీఖు ఉంది. ఇంకా 2 గ్యారెంటీలే ఉంటాయి. అవి 100 రోజులలో పూర్తి చేస్తాం. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మన సంబంధించిన ఏదైతే నిరుద్యోగ వృత్తి ఉందో, నిరుద్యోగ వృత్తి కూడా చెప్పిన నేపథ్యం ఉంది. 6 గ్యారెంటీలలో అది లేదు. 6 గ్యారెంటీలు కానీ ఆయన మేనిఫెస్టోలో చెప్పిన నేపథ్యం 6 గ్యారెంటీలు లేదు. ఒక మాట అయినండి, మనము మేనిఫెస్టోలో కనీసానికి 100 చిల్లర పెట్టుకున్నాం. ముఖ్యంగా మనం 6 గ్యారెంటీలు మాత్రం ప్రజలకు జవాబుదారీగా పెట్టినాం. సంతకాలు పెట్టి మా సిఎల్పి లీడర్గా ఉన్న బట్టి విక్రమ గారు కానీ, అంతకుముందు పీసీ అధ్యక్షుడు మా రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు సంతకాలు పెట్టినాం. వాటికే మేము ప్రాధాన్యత ఇస్తాం, మేము కానీ జాతీయ నాయకత్వం కానీ. సరే, ప్రథమ ప్రాధాన్యం వీటికి. తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి అంటే అవి 6 గ్యారెంటీలు పథకాలు ఇంప్లిమెంటేషన్ తర్వాత మిగతా ఎందుకు చేయము? అవి కూడా రాష్ట్ర ఆర్థిక ప్రగతిని చూడాలి కదా. ఇప్పుడు మేము ఎట్లాగ ఇచ్చినామని అన్ని చేసుకుంటూ పోయి మళ్ళీ 7 లక్షలు చేసి 15 లక్షలు చేయాలన్నా? చర్యలు తీసుకోబోతున్నారా? 7 లక్షల కోట్ల తెలంగాణ ఆత్మగౌరవం కోసం నిలబడ్డది. తెలంగాణ ఆత్మగౌరవం కోసం ప్రజలు కాపాడుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదనుకొని కాంగ్రెస్ కి అధికారం ఇచ్చింది. అవును. ఈ రోజు అధికారం ఇచ్చిన తర్వాత మేనిఫెస్టోలో అనేక అంశాలు కూడా చేర్చిన నేపథ్యం కూడా ఉంది. 6 గ్యారెంటీలు ప్రధానంగా చెప్పిన నేపథ్యం, 6 గ్యారెంటీతో కూడా సాక్షిగా సోనియా గాంధీ గారే ప్రకటన చేసిన నేపథ్యం. ఆ 6 గ్యారెంటీలకు 2 పెట్టిలు, 20వ తారీఖు నుంచి 2 గ్యారెంటీలు కూడా పెట్టబోతున్నారు. ఇంకా మిగతా 2 గ్యారెంటీ ఉంటాయి. ఏ అయితే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించి అవి 5 సంవత్సరాల లోపు అయితాయా, లేకపోతే ఈ ప్రభుత్వం ఏమంటేనే నెల రోజుల్లో, 2 నెలలు, 3 నెలలు, 4 నెలల్లో, 5 నెలల్లో చేస్తుందా, లేకపోతే ఇది మళ్ళీ బీఆర్ఎస్ ఆడినటువంటి మాత్రమే డ్రామా చేస్తుంది? లేదండి, ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ మద్దతుదారులు లేదా సోషల్ మీడియా బీఆర్ఎస్ మద్దతుదారులు ఈ 7 లక్షల కోట్ల అప్పును 15 లక్షలు చేయాలనుకుంటానులా, 20 లక్షలు చేయమంటానులా కాంగ్రెస్. అదొకటి చెప్పాలి ప్రధానంగా. ఏంటంటే మేము 7 లక్షలు చేసినాం పై, నువ్వు 20 లక్షల కోట్ల అప్పన చేయగానే మాకు ఇవ్వంటానులా. మరి అది కాదు కదా. ఇలా రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకొని, ఉన్న అప్పులను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రకు వచ్చిన ఆదాయ వనరులు మార్గాలను దృష్టిలో పెట్టుకొని, మనకు వచ్చే అప్పులను దృష్టికొని, కేంద్ర నుంచి వచ్చే నిధులను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ప్రతి ప్రజలకు దగ్గరకు ఒక గ్యారెంటీ పథకం లాగా తీసుకెళ్ళినాం. ఇప్పటికి కూడా ఉంది మా గ్యారెంటీ పథకం. ఆ పథకాల మీద ఫస్ట్ ఫోకస్ చేసి తర్వాత అనేక వర్గాలకు, ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు, ఎస్టీలకు, అనేక వర్గాలకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. అవి దశల వారీగా అవి కూడా పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం పాటించే పార్టీ, ప్రజల పార్టీ. ఈ ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇది. ఈ ప్రజలు అక్కడ వాళ్ళని కాదనుకొని, బీఆర్ఎస్లను కాదనుకొని కోరుకున్న ప్రభుత్వానికి ఇచ్చిన ప్రతి మాటను కూడా నెరవేరుస్తుంది.